టు మన టీవీ. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో బట్టన్ నొక్కి మెక్కేసిన ప్రజల సొమ్మును కక్కిస్తామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు పార్లమెంట్ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్ మరియు పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశంలో వారి ఈ విషయాన్ని వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగేంద్ర కుమార్, సోమిశెట్టి నవీన్, ఎస్కే బషీర్, ఆకేపోగు వెంకటస్వామి, సత్రం రామకృష్ణుడు, జేమ్స్ మొదలగు వారు పాల్గొన్నారు. కార్యకర్తలకు అందరికీ కూడా మంచి సజెషన్స్ ఇస్తాడు. చంద్రబాబు చెప్పినట్టు నడిస్తే ఈరోజు ఈ వ్యవస్థ వాళ్ళకి తప్పేది. వాళ్ళకు మాత్రం ఏమాత్రం ఆలోచన లేదు. నేను చెప్పాను ఇంతకుముందే ఫస్టే, జగన్ బటన్ వదులుతాడు, బటన్ వచ్చి దాని ప్రకారం చేసుకుంటాడు. ఆయనకు ఆలోచన లేదు. వాళ్ళ చెల్లెలే చెప్పింది, ఆయనకి బుద్ధి లేదు, ఇంకా మెదడు లేదు, రాలేదు అని చెల్లెలే చెప్పింది. అదే చెల్లెలే చెప్పినది మనం ఒప్పుకోవాలా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మీరందరూ కూడా మాకు సహాయం చేయాలా తప్పనిసరిగా చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎంకరేజ్ చేయండి. మీరు హైదరాబాద్ లో పెట్టుకున్నాడు, పక్క చేతిలో పెట్టుకున్నాడు, ఇక్కడ పెట్టలేక అంటున్నాడు. బీదలకు పేదలకు ఏ విధంగా మనం వాళ్ళు వైకాపా వాళ్ళు తెచ్చుకున్నారు సార్, కథంతా కూడా ఎట్లా రిటర్న్ చేయాలని చెప్పి ఆలోచన చేసుకున్నాం. అంతకంటే ఎక్కువగా ఆలోచన చేయాలి. మేము చేసేదంతా బీదలకు పేదలకు, ఎవరైతే వైకాపా వాళ్ళు అన్యాయంగా వాళ్ళ సొమ్ములు తీసుకున్నారో ఆ సొమ్ములన్నీ కూడా తిరిగి ఇచ్చే ఏర్పాటు మేము తప్పనిసరిగా చేస్తామని దానికోసం చంద్రబాబు పత్రం పెట్టాడు. చంద్రబాబు ఆలోచన అంతా కూడా పేదల్ని బీదల్ని ఏ విధంగా పైకి తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా అది చేస్తాం. ఈరోజు మరి శ్రీశైలం వస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఏ విధంగా వస్తున్నారని చెప్పి పెద్దలు పూజ్యులు మన కర్నూలు జిల్లా రాజకీయ భీష్మాచార్యులైనటువంటి మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గారు, అలాగే సోమిశెట్టి గారు, నాగేశ్వరరావు యాదవ్ గారు, ప్రభాకర్ గారు, మాజీ డిప్యూటీ చైర్మన్ గారు, అందరూ కూడా నమస్కారాలు. ఈరోజు పెద్ద ఆయన చెప్పినట్టు రాజకీయంగా ఇంకా 2 నెలలు కాకమునిపే మా యొక్క లైన్, తెలుగుదేశం పార్టీ యొక్క లైన్, పేదల పక్షాన ఉంటాము, ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాము. ముఖ్యంగా రైతుకు సంబంధించి టైటిల్ యాక్ట్ను రద్దు చేయడం, ఫ్రీగా ఇవ్వడం, పెన్షన్లు 3,000 నుంచి 4,000 చేయడం, ఒక్కొక్కటి మేము ఇచ్చిన 6 ప్యాక్స్ అంటే ఈ 6 ఏవైతే హామీలు ఇచ్చామో మేము వాటిని ఒకటొకటి చేస్తా ఉన్నాం. అలాగే కృష్ణమూర్తి గారు అని చెప్పినట్టు పెద్ద ఆయన ఏం చెప్పారు, వైసీపీ వాళ్ళు దోచుకొని దాచుకున్నారు, వాటినన్నిటిని కూడా కక్కించే బాధ్యత తీసుకొని ఈ రోజున ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్నీ మొదలుపెట్టాం. చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏమయ్యా ఆర్టీఓ ఆఫీసులో పోయి లేక సబ్ రిజిస్టర్ ఆఫీసులు అన్నీ అమ్మడం, కాల్ చేయడం, అంటే రికార్డులు స్మాచ్ చేయడం, లేకపోతే సెక్రటరియట్లో రికార్డులో కాల్ చేయడం, అంటే వాళ్ళు ఎంత ఆస్తులు సంపాదించారనేది దీన్ని బట్టి చూస్తాము. అంటే పేద ప్రజలకు వాళ్ళ పిఏ ఇంట్లో 6 మూటలకు 6 బ్యాగులకి ఏంటి దస్త్రాలు పత్రాలు, అంటే వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారు ఏం లేదు. లిక్కర్ మాఫియా పత్రాలు ఉన్నాయని పరిగెత్తారు, అన్ని కాల్ చేసినారు, ఏమి ఉండవు. లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా ఒకటి కాదు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలన చేశారు. ప్రజలు ఓట్లేసి ఎట్లేసినారంటే వద్దు బాబు ఈ జగన్ మాకు వద్దని చెప్పి రాత్రి 10 గంటల దాకా లైన్లో ఉండి ఓట్లేసినారు. 10 గంటల దాకా ఉంది. కాబట్టి జనం ఇచ్చినటువంటి
ఈ యొక్క బాధ్యతని మేము బాధ్యతగా బరువుగా తీసుకొని ప్రజలకు కృష్ణమూర్తి అన్న గారు చెప్పినట్లు ఖచ్చితంగా పేద ప్రజానికానికి ఏం చేయాలో అది చేసేదానికే చంద్రబాబు గారు కట్టుబడి ఉన్నారు. మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. చూశారుగా ఈరోజు శ్రీశైలం నిండింది, తుంగభద్ర డ్యాం నిండి, ఇంకా రేపో మాపో నాగార్జున సాగర్ కూడా నిండుతుంది. మళ్ళీ 1వ తారీఖు రోజు ఇంకా కన్ఫర్మ్ కాలేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి గంగా హారతికి వస్తున్నారు అని చెప్పారు శ్రీశైలంకు. అది వచ్చేస్తే మొత్తం ఇక్కడ పత్తికొండకు కానీ ఇక్కడ నంద్యాల ఏరియాకి కానీ లేక మా దగ్గర ఉన్న స్కీములు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ స్కీములలో స్టార్ట్ అయితే ముఖ్యంగా డ్రై ఏరియా అయినటువంటి పత్తికొండ ఏరియాకు పెద్ద ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు చాలా స్కీములు చాలా చెరువులు తెచ్చాడు. అవన్నీ నింపుకుంటే పచ్చికొండకి ఎట్లా వస్తాయని మీరు అడగచ్చు. గాజులిన్న ప్రాజెక్ట్ ఉంది మాకు. గాజులిన్న ప్రాజెక్ట్ నుంచి తప్పనిసరిగా వాటర్ తీసుకురావాలని పచ్చికొండ కానీ మేము ఆలోచించాం. దానికంటే ముందు చంద్రబాబు నాయుడు ఏ ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ అంతా కూడా కట్టుబడి ఉన్నాం మేము. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు పచ్చికొండ వెనుకబడిన ప్రాంతమైన పచ్చికొండకు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. తప్పనిసరిగా పచ్చికొండ మళ్ళీ పెద్ద వృద్ధి చెందుతుంది. దాంట్లో నమ్మకం, అంతే నమ్మకంలో ఉంది. కృష్ణమూర్తి గారు ఇలా పార్టీ ఆఫీస్ రావడం చాలా సంతోషం. అప్పుడప్పుడు పార్టీ ఆఫీస్ చూస్తే ఆ పెద్ద ఆయన చూసేయడం మాకు సంతోషం. అన్నకు కూడా ఒక హ్యాపీగా ఉంటుంది అందరిని చూస్తే. కాబట్టి అది వచ్చినందుకు చాలా సంతోషం. ఆయన కూడా ఇవాళ ఫ్రెండ్స్తో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కాలం బాగుంది, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు ఇవాళ ప్రజలు. ఒక నీతివంతన పాలన ఇవాళ అభివృద్ధి పథకంలో నడిపించేటటువంటి చంద్రబాబుని ఎన్నుకొని రాష్ట్రం సుభిక్షంగా ప్రజల కోరిక మేరకు పెద్ద ఎత్తున గెలిపించారు. దానికి తోడు కేంద్రం కూడా సహకరిస్తుంది. ఇవాళ శ్రీశైలం చూస్తున్నాం, విపరీతంగా నీళ్లు వచ్చాయి, పక్కన శ్రీశైలంకి వెళ్ళిపోతున్నాయి. వానలు పడవు చంద్రబాబు వస్తే చెప్పి జగన్ ఎన్నో కూతురు పూశాడు. ఇవాళ జగన్ గుర్తుపెట్టుకో, చంద్రబాబు నాయుడు ప్రజలను ఆశీర్వదించినటువంటి నాయకుడు. ఆశీర్వాద భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ నీళ్లు, ఇవాళ వర్షాలు పడ్డాయి, ఇవాళ నదులు నిండుతున్నాయి. సిగ్గు తెచ్చుకో. నీవు ఒకటే నేర్చుకో, ముందు దొంగలను పక్కన పెట్టుకున్నావు. ఎందుకంటే నువ్వు పెద్ద కేటుగాడు. నువ్వు దొంగలు పక్కన పెట్టుకుని దొంగలు రక్షించేదానికి అలా నువ్వు ఉన్నావు. ఏదైతే పిల్లెల్లి రామకృష్ణారెడ్డి చాలా మంచివాడన్నావు, దుర్మార్గుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంబడి బట్టి కొట్టి చంపడం కూడా జరిగింది, ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడే చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటువంటి దుర్మార్గుడు ఇవాళ ఏదైతే ప్రజల సొమ్ము దోచుకున్నాడో సబ్ కలెక్టర్ కార్యాలయంలో పోయేసి అవి ఎక్కడ బయటపడతామని చెప్పేసి ఆయన అనుచరులు అందరూ పోయి కాల్చివేయడం జరిగింది దస్తావేజులు అంతా. ఇంత అరాచకాలు జరుగుతుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దేవుడు మంచివాడు అంటావు. సిగ్గు తెచ్చుకో ఇప్పటికన్నా. నీవు ఇప్పటికీ దుర్మార్గులు మంచి అంటున్నావే. ప్రజలు అందుకే నేను ఇచ్చి కొట్టారు, 11 సీట్లు ఇచ్చారు. నువ్వు మాట్లాడడానికి అర్హత లేదు. చంద్రబాబు నాయుడు ఈ రోజు కూడా మళ్ళా నిందలేసి దానికి కుట్రలు పండుతున్నావు. నీ కుట్రలు నీ సాగవు. సొంత నీ చెల్లెలే చెప్పింది వేరాయి మా ఓడు పనికిరాడు, వేస్ట్ గాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి. ఇంకా మీ సొంత చెల్లెలు చెప్తానే ఇది ఇంకా చిక్కురాలేదు. అందుకనే నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చిన్నాయన కేసు తెచ్చు. మీ చిన్నాయన చంపినప్పుడు దుర్మార్గుని పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు హత్యా రాజకీయాలకు పాల్పడే వ్యక్తివి, ప్రోత్సహించే వ్యక్తివి. నిన్ను భగవంతుడు క్షమించడంగా చంద్రబాబు నాయుడు జోరుకు వస్తే ఇంకా భస్మం అయిపోతావు. చంద్రబాబు నీతివంతమైన మనిషి. ఇవాళ పరిపాలన విధానం ముందు చూపు జాగ్రత్తగా కాపాడే వ్యక్తి. ఆంధ్ర రాష్ట్రం బంగారు బాటలు నడిచేదని ప్రజలు ఆశీర్వదిస్తున్నారు.